గొప్ప వాళ్ళు ఉండి వెళ్ళిన మన జిల్లా ఇది. యాక్చువల్లీ మన జిల్లా పూర్ జిల్లా కూడా ఏం కాదు, అయినప్పటికీ కూడా మన జిల్లాలో కూడా ఉంటుంది. ఇది చాలా చాలా ఒక డిస్టర్బింగ్ అని నాకైతే అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇలాంటి పరిస్థితుల్లో మన కృష్ణా జిల్లాలో కూడా ఇలా ఉంది కదా, బాల్య వివాహం ఇంత ఎక్కువ జరుగుతుందంటే దాన్ని అరికట్టడం మన కర్తవ్యం, మన బాధ్యత. దాంట్లో అయితే రెండో మాట లేదు. ఈ బాల్య వివాహాన్ని మనం అరికట్టడానికి మనకున్న ఒకటే ఒక మార్గం ఏంటి? పెళ్లిళ్ళు ఎలా చేసుకుంటారు? ఒకటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. అది చాలా తక్కువ అనుకోండి. ఎక్కువ మనం అందరూ కూడాను ఎవరో ఒకరు మన గురువులు ఎవరో ఒకరు దాన్ని పెళ్లిని ఏదో ఒక ఆచారం ప్రకారంగా సులభనైజ్ చేస్తారు. ఇది రెండోది. అది హిందూ ఆచారం ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, లేదా ఇస్లాం ధర్మం ప్రకారంగా ఉండొచ్చు. ఎవరో ఒకరు గురువు ద్వారానే అవుతుంది. ఈ రెండు లేకుండా మూడో రకంగా పెళ్లి జరగడం అనేది లేదు. బట్ ఇలా అయినప్పుడు ఎనివే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో అయితే పెళ్లిళ్ళు మేము పర్మిట్ చేయట్లేదు. అలా ఉన్నప్పుడు మనకు అయినా కూడా మన జిల్లాలో కూడా ఇప్పుడు కూడా ఎక్కువ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి చైల్డ్ మ్యారేజెస్ అంటే ఖచ్చితంగా అది మీలాంటి పెద్దవారి సమక్షంలో జరుగుతూ ఉండాలి. అంటే ఒకటి చట్టం మీద లెక్కలేనితనం చేస్తే ఏం చేస్తారు మమ్మల్ని, ఒకవేళ అలాంటిది ఏమైనా వచ్చినా ఏదో రకంగా ఒకరితో మార్చెప్పించుకొని బయటపడవచ్చు అన్న లెక్కలేనితనం ఒకటి. రెండోది చేసిన తర్వాత నాకు అవగాహన లేదు అని చెప్పి తప్పించుకుందామని మనస్తత్వం ఉంటుంది. మూడోది ఏంటంటే నిజంగా తెలియకపోవడం, బట్ దట్ ఈస్ వెరీ లో ఛాన్స్. ఎందుకంటే ఇలాంటి మీటింగ్స్ మీరు చాలా అటెండ్ అయి ఉంటారు అండ్ చాలా చోట్ల బయట ప్రభుత్వం కూడా విస్తృతంగా ప్రచారం చేస్తుంది కాబట్టి ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. అంటే చట్టం మాకు తెలీదు అన్న ఎక్స్క్యూజ్ మీద నేరం చేసామంటే కుదరదు. అయితే పోక్సోలో క్లియర్ గా ఉంది, ఏ విధంగా అయినా అంటే పెళ్లి అనే ప్రాసెస్ జరిగిన దానికి ఏ విధంగా అయినా సరే చైల్డ్ మ్యారేజ్ లో ప్రివెన్షన్ యాక్ట్ కానీ లేదంటే పోక్సోలో కానీ ఈ నేరాలకి క్లియర్ కట్ గా దాంట్లో తెలిసినంత వరకు వివాహానికి వయసు ఎంత ఉండాలి చట్ట ప్రకారం చెప్పండి? 18 ఏళ్ళు. ఇంకెవరైనా 18 ఏళ్ళు కొందరు చెప్పారు. ఇంకా మీకున్న అవగాహన తప్పైనా పర్లేదు. వెరీ గుడ్. అమ్మాయికి 18 సంవత్సరాలు నిండాలి, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండాలి. ఇవి రెండు ఉన్నప్పుడు మాత్రమే పెళ్లి చేయాలి. ఒకళ్ళకి ఉండి ఒకళ్ళకి లేకపోయినా ఇది అటువంటి వివాహం చట్టరీత్యా అది నేరము, ప్లస్ ఆ వివాహము రద్దు చేసుకోవచ్చు అని చట్టం చెప్తోంది. వారు చెప్పినట్లుగా మరి ఇటువంటి వివాహం ఏదైనా జరిగితే దాంట్లో పోలీస్ వారు, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారు వీరందరూ వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు. అది నాన్ అవైలబుల్ కేసు.